ఫ్రాంచైజీలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వాల్యూకి సంబంధించి రిటెన్షన్ రూల్స్పై క్లారిటీ వచ్చింది. ఫ్రాంచైజీలకు జోష్ పెంచేలా బీసీసీఐ రిటెన్షన్ రూల్ను 5గురికి పెంచుతున్నట్టు సమాచారం. దీంతో ప్రతి ఫ్రాంచైజీలో స్టార్ ప్లేయర్స్ కొనసాగడం దాదాపు ఖాయమైనట్టే. సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ జాబితాలో గత సీజన్లో అదరగొట్టిన స్టార్ ప్లేయర్స్ అందరూ ఉండబోతున్నారు. ఆరెంజ్ ఆర్మీ ఖచ్చితంగా తమతో పాటు ఉంచుకునే ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ ఉంటారని సమాచారం. హెడ్ టీ20 ఫార్మేట్లో దుమ్ము రేపుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల వరద పారించిన హెడ్ ప్రస్తుతం ఆసీస్ తరపున నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో ఈ ఆసీస్ క్రికెటర్ను రిటైన్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే 20.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కమ్మిన్స్ విషయంలో కూడా సన్ రైజర్స్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అతన్ని వేలంలోకి వదిలేస్తుందని ముందు వార్తలు వచ్చినా తాజా సమాచారం ప్రకారం రిటైన్ చేసుకుంటుందని తెలుస్తోంది. ఇక యువ ఓపెనర్ అభిషేక్ శర్మను కూడా సన్ రైజర్స్ ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. అలాగే తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని సైతం సన్ రైజర్స్ తమతో పాటే కొనసాగించుకునే ఛాన్స్ ఉంది. ఇక గత సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. మరో ప్లేయర్గా ఫాస్ట్ బౌలర్ నటరాజన్ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకోబోతుంది. అయితే వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ను ఆర్టీఎం ద్వారా మళ్లీ దక్కించుకోవాలని సన్ రైజర్స్ డిసైడ్ అయింది. రైట్ టు మ్యాచ్ రూల్ను బీసీసీఐ మళ్లీ తీసుకొస్తుండటంతో క్లాసెన్ను తీసుకునేందుకు సన్ రైజర్స్కు లైన్ క్లియర్ అయినట్టే అని చెప్పొచ్చు.